శేషగిరిరావు శర్మ అను నేను గుడ్లూరు ఫణికుమార్ అను నేను సభాయ నమః. శ్రీ ముదివర్తి రవికాంత్ శర్మ అని నేను నెల్లూరులోని బాలాజీ నగర్ శ్రీ త్యాగరాయ కళ్యాణ మండపం నందు ఆది శైవ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశము మరియు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షులుగా శ్రీ కొండకావూరు శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ గుడ్లూరు ఫణికుమార్ శర్మ, కోశాధికారిగా శ్రీ ముదివర్తి రవికాంత్ శర్మ గారు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. పై సమావేశం నందు సంఘ కార్యకలాపములు, సంక్షేమ పథకములు, ప్రభుత్వ ఉత్తర్వులు, బ్రాహ్మణ కార్పొరేషన్ పథకములు, ఆది శైవుల మరియు అర్చకుల సమస్యలపైన చర్చ, సంఘ సభ్యత్వము మరియు శైవవాణి మాసపత్రిక సభ్యత్వము గురించి చర్చలు జరిగాయి. పై కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రీయ ఆది శైవ అర్చక సంఘ బంధువులు, రాష్ట్ర నాయకులు మరియు విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు, మండల కార్యవర్గ సభ్యులు, మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు యనమండ్రు సత్యసీతారామ శర్మ, మురమల రాంబాబు అంటారు. నెల్లూరు జిల్లా ఆదిశైవ ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం ఈ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం 1941లో స్థాపించబడి అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి కమిటీలు మారుతూ అర్చకులకి కావలసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, లేదా డిపార్ట్మెంట్ వారితో మాట్లాడవలసిన విషయాలు కానీ, లేదా విద్యార్థులకి తగు ఆగమ సూచనలు కానీ పండితులు చేస్తూ ఈ సంఘాన్ని దినదినాభివృద్ధిగా కొనసాగిస్తూ వస్తున్నారు. అదేవిధంగా గత 3 సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి కొత్తగా ఈ కార్యవర్గం ఏర్పాటు జరిగింది. వారు కూడా అదేవిధంగా పెద్దలు ఆచరించిన విధంగానే అర్చకులందరికీ కూడా సేవలు అందిస్తూ వారి పురోగాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. నా పేరు కొండకావూరి శేషగిరిరావు శర్మ, కావలి అయ్యప్ప దేవస్థానంలో పూజారిని, ముసునూరు. నేను ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆదిశైవ సంఘ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఇప్పుడే గత 3 సంవత్సరాలు కూడా ఉన్నాను. మన రాష్ట్ర నాయకులు తెలియజేసినట్లుగా జిల్లా సంఘ సభ్యులు అందరం కూడా కలిసి మా అర్చకులకి ఎలాంటి ఏ సమస్యలు వచ్చినా అవన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో కూడా తీరుస్తూ ఉన్నాము. అందులో ప్రధానంగా ఈ నెల్లూరు జిల్లాలో అన్ని సంఘాలు కూడా కలిసి ఐకమత్యంగా ఉండి ప్రతి దాంట్లో పనిచేస్తున్నాం. ఇది ఉదాహరణ మాత్రమే. అంటే గతంలో చాలా కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా మేము అన్ని సంఘాలను కూడా ఒక ఫోన్ తోటి ఇక్కడ అందరం కలుసుకొని వచ్చేసి అక్కడ సమస్యలు తీరుస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా మాలో వేరుబాటు లేకుండా, ఏ సంఘానికి వేరుపాటు లేకుండా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఏ సమస్యలు వచ్చినా దిగ్విజయంగా చేసుకోగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం వారి నుంచి మా ప్రజలకి కానీ, ఎవరికైనా సంఘాలకు కానీ, అర్చకులకు కానీ, వృద్ధులకు కానీ ఎలాంటి ఏ యొక్క రావాల్సిన ఏమున్నా కూడా అన్నీ కూడా తెప్పించుకొని అందరికీ సహకారం చేస్తాము. అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము. భవిష్యత్తు ప్రణాళిక కూడా త్వరలో నిర్వచించుకొని ఇంకా ఏమేం కార్యక్రమాలు చేయాలా, ఇంకా ప్రజాక్షేమ కోసం, ప్రజా సమస్యల తీర్చేదానికోసం కూడా ఏ సమస్యలు చేయాలని కూడా చేయడానికి అన్ని రకాలు కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. జై ఆదిశైవ, జై శ్రీ ఆదిశైవ. నవయౌవనాభ్యాం పరస్పరాశిష్టపుత్రరాభ్యాం నగేంద్రకన్యాం షకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నా పేరు గుడ్లూరు ఫణికుమార్ శర్మ. నూతనంగా నెల్లూరు జిల్లా ఆదిశైవ బ్రాహ్మణ అర్చక సంఘానికి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. 1941 నుంచి కూడా ఈ యొక్క సంఘం రాష్ట్రంలో ఉన్నది.
కాకపోతే తూర్పుగోదావరి జిల్లాలో చాలా బలిష్టంగా ఉన్నది. అలాంటి సంఘాన్ని ఈ యొక్క నెల్లూరులో ఉండేటువంటి శివాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి ఆదిశైవులందరినీ కూడా ఒక తాడిని తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 500 కుటుంబాలు, ఈ యొక్క ఆదిశైవ కుటుంబాలు ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మురమళ్ళ రాంబాబు గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శి పత్రి అనిల్ కుమార్ గారు, అట్లాగే కోశాధికారి మురుపుడి కిషోర్ కుమార్ గారు అందరూ కూడా విచ్చేశారు. ఇంకా ఇతర జిల్లాల యొక్క అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. అట్లాగే ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి ఆదిశైవ సోదరులందరికీ కూడా, మహిళామణులందరికీ కూడా అందరికీ కూడా ఈ యొక్క సభ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదిశైవ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి అర్చకుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహకారంతో ఎంతటి కార్యాన్ని సాధించగలమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై ఆదిశైవ. అందరికీ నమస్కారం. ఆదిశైవ సంఘ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మా సంఘం తరపున ఈ రోజు నుంచి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు ఉన్న చట్టాలు మాకు తెలియనివి, మాకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఈరోజు కొత్తవన్నీ వాళ్ళు చెప్తున్నారు. వీటి ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్చకులుగా చేయనివ్వండి, విడిగా ఇతర వృత్తుల్లో ఉండనివ్వండి, మాకు రావాల్సిన అన్నిటినీ కూడా సంఘ పెద్దల ద్వారా మేము అవసరానికి ప్రతిదాన్ని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు అవసరమైన మా పరిధిలో మాకు తెలిసిన వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని కూడా మహిళలు కావచ్చు, అర్చకులు కావచ్చు, ఏ వృత్తిలో అయినా ఉండనివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ సంఘ పెద్దల ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించుకుంటున్నాము. మేమందరం కూడా కలిసికట్టుగానే ఒక యూనిటీ ద్వారానే ప్రతిదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించండి. ఫస్ట్ మీ ప్రాంతంలో మీ దగ్గరికి ఎవరికి సమస్య వచ్చినా మీకు తెలిసింది పెద్దవాళ్ళకి తెలియజేయండి. ఫస్ట్ చాలా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదని మీలో మీరు అనుకుంటున్నారు, ఎవరు బయటికి చెప్తున్నారు? బయటికి ఎవరు చెప్పట్లేదు. ముందు బయటకు తీసుకురండి. అర్చకులకి ప్రతి ఒక్కళ్ళు కూడా సొసైటీ నుంచి కూడా సపోర్ట్ కావాలి. అర్చకుల మీద కూడా చాలా రకాల దాడులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ లోకల్ సపోర్ట్ కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ.